చూస్తున్నాం పబ్లిక్ ఎట్లా భయపడిస్తుందంటే వాళ్ళందరి భయాలను తట్టుకుని మీరు ఇందాక వచ్చినందుకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మీకు తెలియజేస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే భయభ్రాంతులకు గురి చేస్తారు పార్టీ. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లే ఉంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లే ఉంది, ఎవడెటు పోతుండు అని మొత్తం వాళ్ళు ఒక రౌడీజంగా చేసినా కూడా మీరు అంత సాహసం చేసి ఇక్కడ దాకా వచ్చినందుకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వీళ్ళు ఒక సంవత్సరం నాలుగు సర్పంచ్ లేక అలాగే ఎంపీటీసీ జెడ్పీసీ లేకుండా కూడా ఒక 4 నెలలుగా వస్తుంది. అవి పెట్టడం లేదు. గ్రామాలలో చాలా ఎలా అంటే ఎటువంటి అభివృద్ధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంటు బిల్లు కడుతుంది కూడా ఒక్కొక్క గ్రామం దగ్గర పెండింగ్లో పట్టి మొత్తం నిధులు వస్తున్నాయి, కేంద్రం నుండి ఇస్తుంది ఇంకా అన్నాం. అవేం చేస్తున్నారు, మధ్యలో వీళ్ళే కాజేస్తున్నారు. మా ఊళ్ళోనే నేను చెప్తున్నా, మొన్న ఎంపీ నిధులు వచ్చినాయి, ₹1,00,000 వచ్చినాయని చెప్పి లైట్లు వేసారు. అది ఎక్కడో ఒక దగ్గర లైట్లు వేసి ₹1,00,000 బిల్లు తిన్నారు. అది ఎక్కడి నుండి వచ్చింది, కేంద్ర గవర్నమెంట్ ఎంపీ కోటాలో వచ్చింది. కానీ ఆడ పేరు పెట్టారు సార్లు వీళ్ళలే గారు మాకు ఇచ్చిందని పంపించి ఒక బ్యానర్ కట్టారు. ఇలా చాలా అవుతున్నాయి, కానీ మనం దాన్ని పబ్లిక్లో తీసుకుపోలేకపోతున్నాం. మనం ఉన్నది ఒక్కరిద్దరం నాయకులు ఊళ్ళల్లో, కానీ మనతోటి మొత్తం మన దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి మనం ఏంటంటే వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ముందుగా అరే నేనున్నారా భయ, నీ వెనుక నేనున్నా, నీకేమైనా నేను చూసుకుంటా అన్నప్పుడు మనం నమ్మి కొందరు వస్తారు. అట్లా పెంచుకుంటా పోతే ఆటోమేటిక్ మన మండలాల కొన్ని స్థానాలు పక్కా కొడతాం. అంతవరకు నేను గ్యారెంటీ ఇస్తున్నాను. నేనైతే మీరు ఎప్పుడు ఎనీ టైం ఉండాలా, ఏ పని ఉన్నా నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ రాసినా, ఎవరికైనా డౌట్ ఉంటే తీసుకోండి. మండలం కానీ పోలీస్ స్టేషన్లో కానీ నేను అందుబాటులో ఉంటాను, సేవ చేయడానికి రెడీ.